తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి ఎమ్మెల్సీ సోము వీర్రాజు ప్రెస్ మీట్ పాయింట్స్. ముద్రగడ పద్మనాభానికి బీజేపీ ఘనమైన నివాళులు అర్పిస్తున్నాను. వ్యక్తిత్వం ముఖ్యం అనుకునే వ్యక్తిలో పద్మనాభం ముందు వరుసలో ఉంటారు. కాపుల కోసం పోరాటం చేశారు. పోరాటం ఎంత ఫలించింది అన్నది తెలియదు. నా భూతో నా భవిష్యత్తు కాపులు తప్ప మరెవరూ ఎంపీలు కాకినాడ నుండి నెగ్గలేదు. కృష్ణంరాజును ఆనాడు పద్మనాభం ఎంపీగా గెలిపించారు. పద్మనాభం బీజేపీలో చేరి ఉంటే పార్టీ రూపురేఖలు మారిపోయి ఉండేవి. పెద్ద నేతగా ఎదగలేకపోయారు. మా పార్టీ మా అధ్యక్షులు వారు రేపు పురంధరేశ్వరి గారు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కలిసి పర్యటన చేస్తున్నాం. ఈ పర్యటనలో కొద్దిగా కొన్ని ముఖ్యమైన అంశాలు ఉన్నాయి. చాలాసార్లు మేము కూడా పర్యటన చేశాం. కన్నా లక్ష్మీనారాయణ గారు ఉన్నప్పుడు పర్యటన చేశాం. కానీ ఈ పర్యటన మేము వెళ్తున్న మార్గం చాలా ఇంపార్టెంట్ అయిన మార్గం. సీఎం గారు ఎప్పుడొచ్చినా కొవ్వూరు వైపు నుంచి వస్తున్నారు. కానీ భారతీయ జనతా పార్టీ హిస్టారికల్గా మేము పురుషోత్తపట్నం వైపు నుంచి వెళ్తున్నాం. పురుషోత్తపట్నంలో ముఖ్యమంత్రి గారు మనం మాట్లాడుతూ ఆగస్టు నుంచి నేను నీళ్ళు ఇచ్చేస్తున్నాను అనకాపల్లికి అనే విషయాన్ని చెప్పారు ఆయన. సో అనకాపల్లి నుంచి నీళ్ళు ఇస్తే ఆ ప్రాజెక్టు మా అధ్యక్షుడు చూడాలి. అనకాపల్లి ఆయన కూడా ఆ ప్రాంతం వ్యక్తి. అదేవిధంగా అనకాపల్లి ఇవ్వడమే కాదు, అక్కడ ఎలిఫెంట్ కొండ అని ఉంది. ఎలిఫెంట్ కొండ చూడాలి. అలానే 20,000 ఎకరాల్లో రామవరపు ఆవు ఉంది. అది ఆయన సందర్శించాలి. అదేవిధంగా రామవరపు ఆవే కాదు, అక్కడ రామదుర్గం కొండ ఉంది. హిస్టారికల్, అది మహారాజులు కట్టినటువంటి రామదుర్గం కొండ. దాన్ని మనం తప్పకుండా గమనించాలి. రామదుర్గం, రామవరపు ఆవ, ఎలిఫెంట్ కొండ, ఎస్ఎన్ డ్యామ్, కేఎల్ డ్యామ్. ఆ కేఎల్ డ్యామ్ ఏమిటంటే ఇప్పటి వరకు అందరూ రైట్ మెయిన్ కెనాల్నే చూస్తారు. కానీ ఈ కేఎల్ డ్యామ్ లెఫ్ట్ మెయిన్ కెనాల్లో మనకి ఒక సుందరమైనటువంటి అంశంగా మారిపోతుంది రాబోయేటువంటి రోజుల్లో. టూరిజంలో ఇది ఒక గొప్ప అంశంగా మారబోతుంది. దీన్ని ప్రజల దృష్టికి, ప్రభుత్వం దృష్టికి ఆల్రెడీ మేము తీసుకెళ్ళాము. అధ్యక్షుడు వారి దృష్టిలో పెడితే ఈ టూరిజం పాయింట్ అనే దాన్ని మనకు చాలా ఇంపార్టెంట్. ఇక్కడి నుంచి టన్నెల్ మీదుగా, టన్నెల్ ఏదైతే రేపు మన వైపు నుంచి రాజమండ్రి వైపు నుంచి పురుషోత్తపట్నం వెళ్ళి నావిగేషన్, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి ఎక్కుతున్నాం, గుడి గండిపోసమ్మ గుడి దగ్గర మనం ఎక్కేవాళ్ళం. దాన్ని ఒక టన్నెల్ వేశారు. ఈ ప్రాంతం వైపునే టన్నెల్ ఉంది. ఈ టన్నెల్లోంచి ముందుకు వెళ్ళి అక్కడ అమ్మవారిని దర్శనం చేసుకుని పవర్ ప్రాజెక్టును చూసి, పవర్ ప్రాజెక్ట్ నుంచి గ్యాప్ 1, గ్యాప్ 2 చూసి, అక్కడి నుంచి స్పిల్వే మీదుగా పోలవరం మెయిన్ బ్యారేజీ స్పిల్వేని చూసుకుంటూ మెయిన్ ఆఫీస్కి వెళ్ళడం, రివ్యూ చేయడం. అక్కడ చిన్న సభ, భోజనాలు ఇవన్నీ పెట్టి, ఏంటి మీరు ఇందులో సందర్శించడం మూలంగా చాలామంది సందర్శించారు కదా, మీరు సందర్శిస్తే ప్రత్యేకంగా ఎందుకు ఉపయోగం ఉంటుంది అనేది మనం హైలైట్ చేయవలసిన పాయింట్స్ ఏంటంటే మేము చేసేది రేపు ఇప్పటి వరకు రైట్ మెయిన్ కెనాల్ ఏదైతే ఉందో ఆ రైట్ మెయిన్ కెనాల్ దాని మీద 4 వేస్ ఉంది. రైట్ మెయిన్ కెనాల్ మీన్స్ కొవ్వూరు వైపు. పోలవరం మెయిన్ ప్రాజెక్ట్ అంటే అదే అనుకుంటున్నాం మనం. కొవ్వూరు వైపు బండు స్ట్రాంగ్గా ఉంది. దాని పక్క నుంచి 4 వేస్ వస్తున్నాయి. కానీ రేపొద్దున నేను చెప్పినటువంటి టూరిజం అంతా కూడా మన రాజమండ్రి వైపు నుంచి వెళ్ళి ఈ టన్నెల్ ద్వారా అక్కడ వారు ఈ బోట్స్ ఎక్కుతారు. ఈ బోట్స్ ఎక్కుతున్న పరిస్థితుల్లో ఇది ఒక పెద్ద
టెంపుల్ టూరిజం, అలానే రివర్ టూరిజం, అలానే ఒక 2,000 ఎకరాలు లేక్ టూరిజం. దాని పక్కన కొండలు ఉన్నాయి, హిల్స్ ఉన్నాయి. ఈ హిల్స్ ద్వారా అదొక సుందరవంతమైన ప్రాంతం అవుతుంది. సో దీంతో పాటు మేము ఏం చేస్తున్నామంటే రాజానగరం NH16 టు మనం పురుషోత్తపట్నం మీదుగా కోరుకొండ, కోటికేశ్వరం, చీపురిమిల్లి, పెదకొండేపూడు పైప్ లైన్ రోడ్డు మీదుగా 4 వేస్ని, అంటే అటు కోరుకొండ ఉన్నటువంటి 4 వే, అది NH516 నుంచి ఇటు రాజమండ్రి వైపు నుంచి ఉన్నటువంటి రోడ్డు 4 వేస్ వేసి, అంటే ఇప్పుడు ఏదైతే రాజమండ్రి నుంచి సీతానగరం వెళ్ళే రోడ్డు అప్ టు పురుషోత్తపట్నం వరకు, పురుషోత్తపట్నం నుంచి కోరుకొండ వేయడం మూలంగా లాభం ఏంటి? ఎయిర్పోర్ట్కి చాలా దగ్గరగా ఉంటాం. ఈ విధంగా గవర్నమెంట్ దగ్గర మేము కొన్ని ప్రపోజల్, రాజానగరం నుండి పోలవరం ప్రాజెక్టు ఐకానిక్ బ్రిడ్జ్ ద్వారా జీలుగుమిల్లి వరకు మనకు ఇప్పుడు హైవే వచ్చింది. అది అటున్న హైవేలన్నీ కూడా, ఈ హైవేలన్నీ కూడా మనకి ఈ రహదారి అనుసంధానం, వాటర్, గోదావరి, చెరువులు, రాక్ తదితర థీములతో వివిధ టూరిజం హబ్స్గా సర్క్యూట్గా ఏర్పాటు చేయాలనేది మా లక్షణం. రాజమండ్రి నుంచి పోలవరం, పురుషోత్తపట్నం వరకు గోదావరి గట్టు రోడ్డు మార్గంతో సహా. మీకు ఇదొక ఇంపార్టెంట్ పాయింట్. కొవ్వూరు వైపు మీకు రోడ్డు బండు చాలా బాగుంది పోలవరం నుంచి, కానీ మనకి ధవళేశ్వరం నుంచి పురుషోత్తపట్నం వరకు ఆ బండిని అలా తయారు చేయాలి. ధవళేశ్వరం నుంచి పురుషోత్తపట్నం వరకు మనకు మధ్యన ఎన్ని అబ్స్ట్రక్షన్స్ ఉన్నాయి, దాన్ని పోలవరం అథారిటీ వాళ్ళు స్వీకరించాలని నేను నిన్న పోలవరం అథారిటీ వాళ్ళని కలిశాను. దాన్ని ఎస్టిమేట్ చేయించాను 250 కోట్లు. ఇంకా అదనంగా అయినా సరే పోలవరం వాళ్ళు డబ్బు పెట్టాలి. ఇది ప్రాజెక్టులో లేదు. ఇది ఏంటి? బొబ్బిల్లంక, మునుకోడలి, ముక్కళ్ళ, ఇవన్నీ కూడా ఈ రోడ్స్ దగ్గర కొద్దిగా అన్ఈవెన్ ఉన్నాయి. మనం ధవళేశ్వరంలో బయలుదేరితే గోదావరిని చూసుకుంటూ మనం అద్భుతంగా ఈ రోడ్డు మీద ట్రావెల్ చేసి టూరిజం హబ్ని కింద ఘాట్స్ని పరిశీలిస్తూ వెళ్ళే విధంగా చేయాలని పోలవరం అథారిటీ వాళ్ళని కూడా కలవడం జరిగింది. రాజమండ్రి నుంచి భద్రాచలం వరకు గోదావరి నది వెంబడి పోలవరం ప్రాజెక్టు మీదుగా ప్రకృతి రమణీయత, తూర్పు కనుమలు, పాపికొండలు మధ్య ఆధ్యాత్మిక హెరిటేజ్, ఎకో, రివర్స్ క్రూజ్ టూరిజం ఏర్పాటు చేయాలని, వివిధ రకాల బోటింగ్లు ప్రారంభించాలి, టెంపుల్ టూరిజం అభివృద్ధి చేయాలి. పోలవరం ప్రాజెక్టు నుండి పురుషోత్తపట్నం, పెదకొండేపూడి పైప్ లైన్ రోడ్డు మీదుగా చీపురుమెల్లి, గొందూరు, ఇందుకూరుపేట మీదుగా గోకవరం, నేను చెప్పాను NH516కి రహదారిని అభివృద్ధి చేయాలి. ఇది ట్రైబల్ టూరిజం సర్క్యూట్ ద్వారా వెళ్ళి చక్కని అభివృద్ధి సాధ్యపడుతుంది. రాజమహేంద్రవరం నుండి సీతానగరం వరకు గల 4 వరుసల రహదారిని చీపురుమిల్లి వరకు పొడిగించాలి. ఇవన్నీ మీకు నేను ఆల్రెడీ చెప్పాను. పోలవరం జిల్లా దేవీపట్నం మండలం గొందూరు గ్రామంలో గల స్వయంభూ శ్రీ గండిపోసమ్మ అమ్మవారి యొక్క దేవాలయాన్ని, కర్ణాటక రాష్ట్రంలో బాల్కోట్ జిల్లాలో స్వయంభూ శ్రీ కోడలి సంగమేశ్వర స్వామి వారి దేవాలయాన్ని ఆల్మట్టి నారాయణపూర్ రిజర్వాయర్లో ముంపు బారి నుండి కాపాడి అభివృద్ధి చేసినట్టు విధంగా పోలవరం ముంపు బారి నుండి రక్షించి అభివృద్ధి చేసి ఈ స్వయంభూ ఆలయంకు సమీపంలోనే అన్ని వసతులతో నూతన ఆలయాన్ని కూడా నిర్మించాలి. ఇది ప్రభుత్వం జీవో నెంబర్ 630, ఇది 2/12/25 అమ్మవారి ఆలయం గోదావరి వదలు దెబ్బతినకుండా వెంటనే ఈ పనులు ప్రారంభించాలి. ఇది మేము సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళాం. ఇది మా పేరుతో జీవో ఇష్యూ అయింది, నా పేరుతో, అలానే మన రంపచోడవరం ఎమ్మెల్యే గారు మా ఇద్దరి పేరుతో ఈ 500 కోట్ల యొక్క జీవో ఇష్యూ అయింది. ఈ విధంగా మేము సైలెంట్గా ఇవన్నీ మేము చెప్పడానికి కాదు, పోలవరం మీద ఉన్న ప్రేమతో ఈ విషయాలన్నీ వర్కౌట్ చేశాం. అదేవిధంగా టైం ఇక్కడ
రేపు మేడం గారి ఇంటికాడ నుంచి బ్రేక్ఫాస్ట్ చేస్తారు 8:30కి. అలాగే ఇవన్నీ సందర్శిస్తూ నేను చెప్పిన విషయాలన్నీ కూడా సందర్శిస్తూ టన్నెల్ మీదుగా మీరందరూ రేపు మీకు కూడా ఒక ఏసీ వెహికల్ పెడుతున్నాం. ఎవరో కార్లు వద్దు, వేసి స్కూల్ బస్ కావాలన్నారు. ఆ విధంగా స్కూల్ బస్ కూడా ఏర్పాటు చేస్తాం. మీరు ఈసారి ఈ సుందరవంతమైనటువంటి ప్రాంతాలన్నీ కూడా పిక్చరైజ్ చేయాలి. నేను చెప్పిన అంశాలన్నీ కూడా ఈ టూరిజంని మీరు ప్రమోట్ చేయాలంటే రేపు తప్పకుండా తమరు రావాలి. ఆ విధంగా ఆహ్వానిస్తూ అక్కడ బ్రేక్ఫాస్ట్ చేసుకుని భోజనం చేసుకుని రవ్వి జరుపుకుని 3 గంటలకి 4 గంటలకి మనం తిరిగి ప్రయాణం అవుతాం. లంచ్ ఉంది అక్కడ అన్ని విషయాలు మీరు కూడా ఆ రవ్వీలో పాల్గొంటే అనేక అంశాలు అర్థం అవడానికి అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా మన మాజీ ముఖ్యమంత్రి కొన్ని విషయాలు మాట్లాడుతున్నారు. ఏంటి చేపల పెడవలకి మునిగిపోతే పాపం వాళ్ళకి సరైన నావిగేషన్ సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చాలా చక్కటి పరిస్థితులు యాప్ని వాడికి ఇచ్చారు. ఎక్కడా కూడా తొట్టుబాటు లేకుండా మరణాలు సంభవించకుండా చాలా అద్భుతమైన కార్యక్రమాలని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిజైన్ చేసింది. అయినప్పటికీ మనం అనేకమైన సందర్భాల్లో వారు మరణిస్తున్నారు. దానికి రాష్ట్ర ప్రభుత్వం కొంత ఇంత డబ్బు ఇవ్వాలని నిర్ణయించింది. కానీ ఆయన అక్కడికి వెళ్ళి కోటే ఇవ్వాలంటారు. కోటి అని వెంకటేశ్వర స్వామికి భార్యను తీసుకెళ్ళడు, కానీ కోటి అనే నామాలు మాత్రం ఆయన ఎక్కువగా స్మరిస్తాడు. మరలా ఏమంటాడు, అదేవిధంగా అక్కడ ఒక ఎమ్మెల్యే మాజీ మంత్రి ఆయన కొడుకంట 18 ఏళ్ళు, ఆయన మీద కేసు పెట్టకూడదని చెప్తాడు. ఏంటి ఎవరన్నా చంపేస్తే కేసు పెట్టకూడదా అంటే 18 ఏళ్ళు ఉన్న వాళ్ళకి అందరికీ కత్తులు కటార్లు ఇచ్చి చంపించేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి మళ్ళా మన మాజీ ముఖ్యమంత్రి గారి యొక్క సహకారంతో. అంటే మంత్రి కొడుకు 18 ఏళ్ళు, ఆయన మీద ఏ కేసు పెట్టొద్దని కోర్టు చెప్పిందంట. మరి అది ఎందుకు చెప్పిందో కోర్టునేమి కామెంట్ చేయను. కానీ ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్గా, ఒక ముఖ్యమంత్రి చేసిన వ్యక్తిగా, మాజీ మంత్రి కొడుకు అయినప్పటికీ ఎవరైనప్పటికీ వ్యక్తులు మరణం జరిగినప్పుడు మనం సమయంతో సంయమనంతో మాట్లాడాలి. దాన్ని దాటి ఎవరైనా చంపేయచ్చు అంటే అది ఏమాత్రం కూడా సభ్యత కాదని వారికి నేను తెలియజేస్తున్నాను. ఈ విధంగా మాట్లాడొద్దు. తర్వాత మన పాల సంబంధించింది కూడా ఆయన విజిట్ చేస్తారట. మన పాల బాధితులు చనిపోయారు కొంతమంది. ఇది ఈవేళ డైరీలో ఉండే పాలు కంటే ఈ విధంగా గ్రామాల నుంచి తీసుకొచ్చే పాలు ఎక్కువ అమ్ముతున్నారు రాష్ట్రంలో. దీని పర్సంటేజ్ ఎక్కువ ఉంది. దీని మీద ప్రభుత్వం ఒక నిఘా వేయాలి. నిఘా వేసి వాళ్ళు ఏ విధమైన పాలు తీసుకొస్తున్నారు, డైరీలో కంటే అవి మనం గ్రామాల నుంచి వచ్చే పాలు మంచివని మనం కొనుక్కుంటే మొన్న ఈ ఇన్సిడెంట్ జరిగింది. దీని మీద కూడా ప్రభుత్వం దృష్టి పెట్టాలని మేము కోరుకుంటున్నాం. ఈ విధంగా ఆయన యొక్క సలహాలు ఏమీ అవసరం లేదు. ఎప్పటి నుంచో ఈ పాలు గ్రామాల నుంచి వచ్చే పాలు రాష్ట్రంలో వస్తున్నాయి. వచ్చిన దాని మీద కూడా ఒక వ్యవస్థను ఏర్పాటు చేయాలి ప్రభుత్వాలు. నీళ్ళు గడిపితే పర్వాలేదు, నీళ్ళు కాకుండా ఇంకా అనేక రకాల పదార్థాలు ఇందులో కలుపుతున్నారు. కాబట్టి దాని మీద కూడా ఒక సరైనటువంటి వ్యవస్థను ఏర్పాటు మా కూటమి ప్రభుత్వంలో చేస్తుందని మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను. మీ అవసరం దీనికి లేదనేది కూడా నేను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అండి.